అన్న తాకూరంటే ఎందుకు తాగుతారే? మీరు కూడా 2 గాజులు అమ్ముకుంటారా ఏంది మరి? నమస్తే. ఏం సేటు నిలబడవా? నేను నిలబడా అన్న. మనకి కొద్దిగా అప్పులు ఉన్నాయి, సిగరెట్లు బిగరెట్లు సేటుకు అప్పు ఉన్నాము, కొద్దిగా బెదిరి సేటుని మళ్ళీ కొద్దిగా చెస్ట్ అన్న. సేటు థమ్సప్ ఎంత అన్న? 3000 పైసలే అన్న. 3000 లేకపోతే ఒక 30 దాన్ని పైసలు ఇస్తా కానీ. అన్న మన శత్రువు వస్తుండే 30 రూపాయలు తీసుకుని ఇజ్జత్ పోతుంది. ఏం సేటు భయం లేకుండా 2 లీటర్లు ఇవ్వమంటే 30 రూపాయలు ఇచ్చినావు. 30 రూపాయలు అయిపోయినావు కదా. ఆనపాట వేద్దామా? వేద్దామన్నా ఆడపాట సేటు అది తీసుకోండి. బాగా అయిపోయింది. ఆడ 5 లీటర్లు తీసుకోపోయింది గంగలో పోని కానీ రేపు ముందర పోసి నేను తెచ్చిస్తారా? ఇయ్యాలంటే చిన్న తాగురా బాయ్. అర్థం చేసుకోరా, దండం పెడతా. సేటు ఇది తీసుకోండి. మీకు ఏడా పని లేదా? నాది తీసుకపోతురు వాపస్ ఎత్తారు. అరే కొంచెం పిల్లల ముంగట ఇజ్జత్ చేస్తాం. సేటు కొంచెం అటు చూడరా, అటు చూడు. దండం పెడతాం. సేటు కొంచెం దండం పెడతా. సేటు తీసుకో, ఇక తీసుకొని అది 30 రూపాయలు ఇచ్చేసాయి. ఇంకోసారి అట్లా లేకురు మరా. ఓకే సెట్, కొంచెం ఇజ్జత్ చేయకూడదు నా పిల్లల ముంగట. ఇగో మళ్ళీ రాకురే. ఓకే సెట్, థ్యాంక్ యూ సెట్. ఓకే సెట్, రైట్. కూడా చాలా ఫరక్ రాని మనదే ఉండాలి, మొదటి భర్త మొత్తం మూలే మనం నడిపిద్దాం. మొత్తానికి నత్తా నేను నన్ను ఎంత మీకు గుళ్ళు ఎప్పుడు కూడా దొరుకుతుంది అప్పుడు కడతారా? ఎంత మస్తు ఇద్దాం తండ్రి. ఓకేనా తండ్రి? అరే అన్న పేరేయాలడా? పేరు మాత్రం శిలాఫలకం మీద పేరు అన్నది. 5 రూపాయలు తమ్మి. ఏందన్నా 5 రూపాయలు ఇస్తున్నావు? కట్టేది మందిరం కడుతున్నావు. అన్నకి ఎదురు ఎప్పుడు చెప్పదు. దెబ్బలు పడతాయి. అన్న పకోడా పైసలు తీసుకుంటాం. ఏం తమ్మి మనం 500 ఇద్దామంటే 5 రూపాయలు ఇప్పించారు. కొద్దిగా ఇద్దాలేమో కూడా మానం పోతుండే తమ్మి. తీసుకో. అరే బొమ్మర్ది నోరంతా గుంజుతుందిరా, నోరంతా మొద్దు వారిపోయిందిరా బొమ్మర్ది. ఎందుకు? నిన్న రాత్రి తాగిరా, ఈ వరకు తాగలేరు. ఎప్పుడు వస్తారా? ఏమైంది బా మొగమంత ఎట్లా విత్తం? ఏ బొమ్మర్ది ఆడు 12 గంటల తాగి కానీ నేను తాగి 24 గంటలరా. మనోడు కనబడతలేడు. అదే కొట్టాడు తీడదాం కదా మెల్లగా. అత్తడా? తీడదాం ఆగలేవు. ఇంకా లేదు కదా, అత్తలేడు. అత్తడు కొంచెం టైం పడుతుంది తను రావడానికి. బావా చేసినప్పుడు మత్తు ఎందుకు ఇస్తారే? మత్తు మనకు కూడా తెలియదురా బామ్మది. ఎందుకు ఇస్తారే మత్తు? మనకు కాదు, ఏం తెలుసా బామ్మది? గది కూడా తెలా మీకు? నీకు తెలుసారా? చెప్పరా? గది కూడా తెలియదు వాళ్ళకు. పేషెంట్లు అది డాక్టర్ ఆపరేషన్ చూసి నేర్చుకోవద్దని మత్తు మంది ఇస్తారే. అది కూడా తెలియదు. గొట్టియాలు ఇల్లు కూడా గొట్టియాలు ఉన్నారు. తెలియదు తెలియదు వీళ్ళకు. బామ్మది వాళ్ళన్నా లవ్ ఏ బుద్ధి అవుతుందిరా. చెయ్యి బాబా, నీకేం తక్కువ ఉన్నదే? అన్ని ఎక్కనేరా, అన్ని ఎక్కనే అని భయం ఉన్నది. ఏ గట్లా అనుకుంటావా? అట్లా కదా బాబా, అసలు లవ్ అంటారు. లవ్ ఎవరు అనిపించింది? వచ్చి గదుగురా మీకు ఏమోరా, మనకు తెలియదు. నేను అంత మొన్నటి వారికి తెలియదా? కరెక్ట్, నువ్వు నాకంటే ఒకటే సంవత్సరం ఎక్కనే. అంతే బావా. ఎవరు కనిపెట్టిర్రు? మరి చైనాడు కనిపెట్టిర్రు. అది అందుకోసం నాన్న దానికి గ్యారంటీ వారంటీ ఏముండదు. మరి అది కూడా తెలియదు మనకు కాదు. కాళ్ళకా ఏమన్నారా? గట్లెందుకు ఎత్తున్నారు? ఎప్పటిలేక మనం ఎప్పటిలేక ఉండొచ్చు కదా. నేను కాలం బకరాలు చేసుకున్న బతుకుతాం. మళ్ళీ ఎందుకు ఇట్లా ఎత్తున్నారు? కొట్టియాలని చేద్దాం. అత్తరు పెద్ద ఎత్తున స్కెచ్ చేద్దాం, అది చేసేద్దాం. మనకు ఎందుకు
మనకు మన మధ్యలో గొడవలు ఎందుకే వాళ్ళని బకరాలు ఏం చేసి మనం బతుకుదాం పత్రాలు అక్కడ స్కెచ్ చేసిన మస్తు వాళ్ళని అది చేద్దాం కూడా వాళ్ళని మినిమం పెద్ద ఎత్తున ముంచుదాం ముంచి ఒకటేసారి వాళ్ళని అటు ముంచి అటు ఇడిచిపెట్టి అప్పుడు వచ్చేద్దాం వాళ్ళు మనం అంతా ఒకటే కలిసి ఉందాం గాలకు మనకు లోళ్ళు ఎందుకే సరే సరే మంచి ఓకే ఓకే బావా గానికి మనకు గొడవ ఎందుకు కానీ మన గుట్టాడు వచ్చినాక మస్తు దింగా చేద్దాం అంటే బిస్కెట్ వేద్దాం సరేనా ఓకే నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటున్నా మన గొడవ అది మనం టైం అవుతుంది నాకు గుంజే టైం అయిందిరా నాకు కూడా అంత గుర్తుంది నోరంతా ఆడిపోతుందిరా మరి మీను ఆడుతోంది పెళ్లి కొడుకు ఫ్రెండ్ అని అరే ఆడ పెళ్లి వాళ్ళు చూసి ఆట మెచ్చుకోండని గండు మీను ఆడుతోంది పెళ్లి కొడుకు ఫ్రెండ్ అని అరే ఆడ పెళ్లి వాళ్ళు చూసి ఆట మెచ్చుకోండని వలస సేప నడుము చూసి ఇవాళ వలస సేప నడుము చూసి ఇవాళ అరే బొరద మట్ట ఇలా వేస్తే సెవులు వదిలిపోవాలి. అరే అలా గొట్టిగాడు మంచిగా జోరుదారు వచ్చిన గారు డబ్బుతో మన గొట్టిగాడు ఎట్లా వస్తారు రైడు లింగు లింగు అని నడుచుకుంటే మన ఇజ్జత్ పోతుంది ఇలా మరి ఎట్లా చేద్దాం మరి అదే ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా మనం అంతే కానీ మీరేమన్నా బీర్లు తీసుకుంటా మన కోమటైన ఉన్నాడు కదా ఆ సైడ్ దగ్గరకు పోయి 4500 అయిందట బిల్లు ఇంకొక 500 బిల్లు అయినాక రేపు చెక్ రాసిస్తాడని చెప్పు దుమ్ము లేపిన మస్తు ఏం సార్ సరే ట్యాంక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్ సున్నం బిన్నం అయిపోయింది కొంచెం బిల్ పెట్టిపోయండి కదా ఓకే సార్ ఓకే ఆగన్నా నువ్వు టైం వచ్చినప్పుడు చెప్తాం నువ్వు టెన్షన్ పడక హాయ్ సన్నీ గుడ్ మార్నింగ్ వేర్ ఆర్ యూ వాటే పాటలు వాటే సాంగ్స్ అన్ని వేర్ ఆర్ బాత్రూమ్ సింగింగ్ ఓ నైస్ 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 ఆ సింగింగ్ ప్రోగ్రామ్ మనం కూడా పోదాం సింగింగ్ ప్రోగ్రామ్ తమ్మి బయటగా తమ్మి బాత్రూమ్ లా సాంగ్స్ పాడుకుంటా చేస్తుంది ఆమె ఏం తమ్మి నా దగ్గర నాకే సెటర్లు వేస్తారా ఈ మధ్యలో కరెక్ట్ లేవు కరెక్ట్ జాగ్రత్త ఉండు నువ్వు కూడా జాగ్రత్త అరే దమ్ముంటే ఈడ కదరా పత్రాన్ని కదా చూసుకుందాం మా పత్తలాట కడితే మా ఇరగ మరగ కొడతాను నేను పోతాను ఓకే ఓకే రైట్ ఏమ్రా ఇది మా పొరు గుడికి వచ్చిందా ఏ గుడిరా సాయిబాబు ఏ తమ్ముడు అడిగేనాకేస్తా మొత్తం పెద్ద ఆటగానే నేను మొత్తం అన్న గుంజను గుంజు మామ గుంజు వాడు తీయండి అన్న నువ్వు గుంజే వాడు గుంజనే నువ్వు గుంజే అన్న గుంజు వాడు గుంజని మామ ఓడన్నప్పుడు గుంజురా అరే పోడానో కూడా ఇట్లా గుంతారా అబ్బాయి ఇగో మా అన్నది పెద్దది కాలేపర్ అరే ప్రపంచం మొత్తం అంటే పెద్దదని మీరు ఇట్లా హలో మనమే గెలుస్తాం అన్న ఎక్కడికైనా నేను ఎత్తిన నువ్వు తీసుకున్నాడు అవన్నీ షార్ట్లే ఉండయి ఇక్కడ ఎక్కువ మాది ఉన్నది మేమే గెలుస్తాం తీసుకున్నా నేను ఎత్తిన తీసుకున్నాడు అద్దాలు పెట్టిండు నువ్వు పెట్టు మనం ఎంత పెట్టు మనం పెడదాం ఎట్లా ఎంత మా పత్తలు తీసుకోవి ఆడదాం పత్తలు నేను తీసుకోను నేనేంది నా రేంజ్ ఏంది చెప్పవరా నువ్వు చెప్పు మా అన్న తీసుకుంది నేను కూడా తీసుకోను తీసుకోరే తీసుకో బెండ్ తీసుకో తీసుకుందామా తీసుకుందాం అన్న ఏదైనా చిన్న పురాణాలు ఆటన పైసలు పోతాయి అత్తయ్య మనం మనకే వస్తాయి ఓకే తమ్మి మనకు అనుభవం లేదు
తీసుకొచ్చి కూర్చుని పెట్టినాం. ఎంత ఎత్తాడు? ఉన్న కాడికి అన్న మొత్తమా? నేను చూసుకుంటా కదా. ఉన్న కాడికి మొత్తమే మొత్తమే మరి నీ మాట మీద వేస్తున్నా ఉన్న కాడికి ఒక వేసిన అన్న. పైసలు పెట్టే ముఖం చెప్తున్నావు. నిన్న ఎర్రటి ఎండల ముంజలుగా పోయితే వచ్చిన పైసలు కొంచెం జాగ్రత్త. ఒక 100 రూపాయలు 90 ఉంచుకుంటాను అన్న. చాలా ఫరక్ రాని 90 ఏందే నీకు స్నానం చేపిస్తా, ఫుల్ బిల్లు తాగుదాం. ఎందుకన్నా మన చాలా ఫరక్ రావద్దు. వేసే ఆయనతో కూడా ఏది అన్న ఇజ్జత్ ఇవ్వకుండా ఏ అన్న పైసలు అన్న. నువ్వు ఏందన్నా నువ్వు ఇంత మొదబారి నువ్వు ఎట్లనే తమ్మి అన్న. సిమెంట్ బాతలు మోసి తెచ్చిన తమ్మి. పెట్టు అన్న పెట్టినా మరి పీక్ తెచ్చా తమ్మి. నువ్వు బేఫికర్ ఉండన్నా. మొత్తం మనకి వస్తాయి. మనదే ఇప్పుడు పైసలు మన చోకర్ రాలేదు తమ్మి. మనకి వస్తాయి అన్న. నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నా కదా నీకు. యేసుడే మొత్తం మనకే సో మామ ముందే చెప్పినరా ఈ సంచులు మోసిన పైసలు అని చెప్పిరా అన్న. అద్దాలు పెట్టుకో. ఏమైందిరా ఇప్పుడు అద్దరు పెట్టండి. కన్నపల్లి నీళ్ళు వస్తున్నాయి. తమ్మి పైసలు వస్తాయి అని చెప్పి కొత్త గంగలో నన్ను ముంచెత్తి కదా అన్న. ఒక్క కార్డు మిస్ అయింది అన్న. ఇప్పుడు పక్క మనకి వేస్తా అన్న. అన్న నీ జేబులో ఏమన్నా ఉన్నాయో చూడన్న పైసలు. నిజమే అంటావా తమ్మి? నా జేబులో ఏం లేవు చూడు. నా ఫోన్ ఉందన్న పెట్టానా. ఇప్పుడు నీకు రాకపోతే అడిగన్న. తమ్మి మొన్ననే మా తమ్ముడు బేరంకెళ్ళి పంపించాను. నువ్వు చూడన్న. ఒక్క కార్డు మిస్ అయింది అన్న. లేకపోతే మనకన్నా పైసలు కొంచెం జాగ్రత్త తమ్మి. అత్తయ్య కదా నువ్వు చాలా పరకు రానియదన్న. నువ్వేందన్న నువ్వు అత్తయ్య కదా మళ్ళా సరే నేను పెట్టేస్తున్నా. బా తమ్మి సిలిండర్ కూడా తెచ్చుకున్న డబ్బులు ఇంట్లో సిలిండర్ నింపేలే పెట్టమంటే పెడితే మొత్తం అయింది. ఇప్పుడు ఏం లేదు. ఏం పెట్టాడుదంతా? ఫోన్ ఉంది కదా అన్న. పెట్టు, ఏం కాదు. మనకే అత్తయ్య పెట్టు. ఈ ఫోన్ పెట్టానా? పెట్టే తమ్మి నేను పెట్టాను. ఏం కాదు పెట్టే. అత్తయ్య వాళ్ళు పెట్టిరుగా. తమ్మి ఫోన్ పోయింది అనుకో బదే నాకు బువ్వ పెట్టేది ఇంటకు రాని. ఇవాళ ఒక్క పూటకు నేను పెడతా, మా ఇంట్లో పెడతా. నీకు ఎందుకు పెట్టే? తమ్మి నువ్వు బల చేస్తున్నావు. పెట్టనా? ఏం కాదు పెట్టు. పోనా? ఏం కాదు ఫోన్ పోతే ఖచ్చితంగా అత్తయ్య ఖచ్చితంగా మనకి అత్తయ్య పెట్టే. మాట మీద 2 టైం పెడుతున్నాడు తమ్మి. అట్లా ఏం మరి మనమేనే మొత్తం చదువుకోరు. వేద్దాం వీళ్ళందరినీ వేద్దాం. వింటున్నావు? మనమే విన్ను. తమ్మి భయం పడుతుంది తమ్మి. ఏం కాదన్న. ఇది పోయిందనుకో బదిలే బువ్వ పెట్టేస్తా. మీ ఫోన్ పోతే ఇట్లా జోకర్ అయితే మనది అయిపోయింది. కథ అంటావు? మనకి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. ఏమో తమ్మి భయం పడుతుంది తమ్మి. వస్తుంది మనకి. తమ్మి కొద్దిగా ఏదో భయం భయం అనిపించింది. అత్తదంటావా ఎట్లా? అన్న ఇవాళ నువ్వు ఇంటికి కౌసు కూర తీసుకోపోతావు, ఫుల్ బాటిల్ తీసుకోపోతే నువ్వు ఏమో నాకు అర్థం అయితలేదు కానీ ఏడకన్నా నువ్వు ఏడకన్నా నువ్వు ఏడుతా అన్న. నువ్వు ఎట్లుండాలి? నాలుగు రాకుతో ఏం చేస్తాను కానీ 2 రోజులు పని చేసి పైసలు తీసుకొచ్చినాక నేను నీకు కలుతా. అప్పటిదాకా అస్సలు కల తమ్ముడు నేను కల. అబ్బా తమ్ముడు ఇక నా ఇక ఏమున్నావు తమ్ముడు నువ్వు? అరే మీరు అంతా కమిట్మెంట్ అయి ముంచిర్రా నన్ను. నేను రాను జోలికే రాను. ఇగో రేపటి నుంచి తమ్మి నీకు ఒకటి చెప్తున్నా. రేపటి నుంచి నాకు ఫోన్ చేస్తాను. అన్న ఎటు పోతున్నావే? చెప్పులు కూడా వేసుకోకుండా పైసలు పోగొట్టినావు, ఫోన్ పోగొట్టినావు, ఇంకెటు పోతున్నావు అంటావు? ఇంకేం చేయమంటున్నావు? ఇంకొక ఆడదాం. నన్ను కుదబెట్టుతాం అన్నా. అన్ని పోయినాయి, ఫోన్ పోయినాయి, పైసలు పోయినాయి. డబ్బులు పోయనే అయ్యో జేబులు ఖాళీ ఆయనే అయ్యో కారు బంగళా పో. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ డిఎన్ఆర్ ఫిలిం బ్రదర్స్. ఈ షార్ట్ ఫిలిం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా మనకు ఎక్కించినట్టు మాట్లాడినా కానీ దానికి మనం ప్రలోభాలకు లొంగిపోయి మన ఆస్తులు కానీ అమ్ముకునే ప్రయత్నం చేసుకోకండి. ఈ మెసేజ్ మనందరికీ షేర్ చేయాలని మేము కోరుతున్నాం.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.